వేనన్నకి కంగ్రాట్స్. వేణుకి నాకు చాలా తక్కువ పరిచయం ఉన్నా ఇది ఎక్కువ అనుబంధం అంటే కాంగ్రెస్ పార్టీతో ఎక్కువ అనుబంధం వచ్చింది. వేణు స్వభావం నేను మామూలుగా ఎవరైనా వ్యక్తితో పరిచయం అయితే ఆయన స్వభావం ఏందని స్టడీ చేస్తాను. వేణు స్టడీ చేసి 2-3 గంటలు స్టడీ చేసిన తర్వాత ఆయనతో మాట్లాడితే ఎవరికైనా అర్థమవుతుంది. తను పట్టిన కొందేలకి మూడే కాళ్ళు అంటారు కదా. ఆలోచిస్తుంది సార్ నేను. మామూలుగా ఎవరి గురించి అయినా ఆలోచిస్తుంది. వేణు స్వభావం ఏంటంటే తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే స్వభావం. రాజకీయాల్లో ఎన్టీ రామారావు తర్వాత ఇలాంటి స్వభావం ఉన్న వాళ్ళు చాలామంది సక్సెస్ అయ్యారు. వేణుకి నాకు తెలిసి అదే స్వభావం సక్సెస్నిచ్చింది అని నా ఆలోచనలో అదే. అంటే నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఏదైతే నమ్ముతావో దాన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి. నేను నమ్మినోడిని నీ మీద నమ్మకం పెట్టుకున్నోడికి ఎప్పుడు నమ్మకంగా ఉండాలి అనేదే నాకు అర్థమైంది. అట్లా సీఎం గారికి కొంత సన్నిహితంగా ఉంటూనే సరే బయట ఏ రకమైన చర్చ జరిగినా తాను నమ్మిన దాన్ని తాను ఇంప్లిమెంటేషన్ చేయడంలో నాకు బాగా నచ్చిన యాటిట్యూడ్ అదొకటి. దాంతో నేను ఆయనతో అప్పుడప్పుడు కొంచెం ఘర్షణలు జరిగిన ఆ ఒక్క మంచి లక్షణం కాబట్టి ఫ్రెండ్షిప్ కొనసాగించారు. అయితే ఇప్పటి వరకు మనం వ్యక్తిగతంగా ఉన్నాం, మీడియాలో పనిచేసినాం. మన స్వభావం కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నచ్చిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాం, నచ్చిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ మానేసుకుంటాం, లేదంటే దూరంగా ఉంటాం. కానీ ఇప్పుడు మీ చేతిలో టీశాట్ అనేది పెద్ద సంస్థ మీ చేతిలోకి వచ్చింది. ఇక్కడ ఉద్యోగులు ఉంటారు, మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు, మన స్వభావం నచ్చిన వాళ్ళు ఉంటారు, మన యాటిట్యూడ్ అసలు క్వైట్ ఆపోజిట్గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి అది ఉంటుంది. కాబట్టి కుందేలకు 4 కాళ్ళు ఎట్లుంటాయో మీరు పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని కాకుండా ఈ టీశాట్ వరకు 4 కాళ్ళు అని చేసేసి రేవంత్ రెడ్డి గారు మీ మీద పెట్టినటువంటి నమ్మకాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు నడిపిస్తారని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.